అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 249వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సంస్థ సోదరులు సోదరిమణులు గీతా ప్రేమికులు అందరికీ కూడా నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. సాక్షాత్తు భగవంతుడే తత్వం ఆధారముగా నన్ను గుర్తిస్తారు అని కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రకటించడం జరిగింది. తత్వము ఆధారముగా నన్ను గుర్తించాలి అన్నాడు. ఈ విషయాన్ని ఎందుకు విస్మరించడం జరిగింది? చాలా తీవ్రమైన గంభీరమైన విషయం అండి. మాం వేత్తి తత్వతః 7వ అధ్యాయంలోని ఆఖరి పంక్తి. దీనికి ఇంకా వేరే అర్థం ఏమైనా వస్తుందా ఆలోచించండి. మాం అంటే నన్ను, వేత్తి అంటే తెలుసుకుంటారు, తత్వతః అంటే తత్వము ఆధారముగా నన్ను తెలుసుకోవాలి అని భగవంతుడు ప్రకటించినప్పటికీ కూడా మనము తత్వాన్ని విస్మరించి అతత్వం అన్నాడు 18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో. అర్థమైందండి. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తత్తామసముదాహృతం. ఇది జ్ఞానం యొక్క పరిభాష. తామసిక జ్ఞానం యొక్క లక్షణం ఏమిటి? అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఆ విధంగా తీసుకుంటున్నారో, అటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారో, తామసిక జ్ఞానం గుర్తుపెట్టుకోండి, అంటే 3వ గ్రేడ్ అనమాట. ఉత్తమ, మధ్యం, అధమలో అధమ కింద వస్తుంది. సాత్విక, రాజసిక, తామసిక. అర్థమైంది. 18వ అధ్యాయంలో 20, 21, 22. 22వది తామసిక జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. అర్థమైంది. ఇప్పుడు తామసిక జ్ఞానము ఆధారముగా మనము సాత్విక ఫలాలని మనం పొందగలుగుతామా? ఒకసారి గమనించండి. ఎవరిని అడగాల్సిన పని లేదండి. మీకు మీరే గుండె మీద చేయి పెట్టుకొని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని, తామసికము కదా, నేను తత్వాన్ని పట్టించుకోవటం లేదు, అహైతుకం అంటే తర్కాన్ని కూడా విస్మరించాను, తర్కరహితముగా నేను ఎలాగ తోస్తే ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాను, ఎవరు ఏది చెబితే దానినే ఓకే అంటూ ముందుకు వెళుతున్నాను, ఆ విధంగా నా జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకున్నాను. కానీ భగవంతుడు చెప్పిన ఈ 574 శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకం ఆధారంగా నా జీవితాన్ని సరిదిద్దుకుంటున్నానని చెప్పగలుగుతారా? చెప్పలేదు. భగవాను వాచని కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి, అది కూడా బుద్ధినేత్రాన్ని తెరవకుండా అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము మార్గములో ఆ విధంగా చదువుకుంటూ, ఆ విధంగా పారాయణం చేసుకుంటూ, ఆ విధంగా చేసుకుంటూ అదే చాలా గొప్ప పనిగా భావిస్తున్నారు. భగవంతుడు అంటున్నాడు, ఇది ఆత్మతో సంబంధించిన విషయము. శ్రీమద్ భగవద్గీత మొత్తం అంత సూక్ష్మ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక అంటే ఆత్మ పరమాత్మ లేకుండా ఆధ్యాత్మికత లేనే లేదు. అలాంటప్పుడు మీరు ఏ విధంగా నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని సత్యంగా అర్థం చేసుకున్నారు, ఎట్లా భావిస్తున్నారు మీరు అంటున్నారు భగవాన్. ఆలోచించండి. జస్ట్ కొన్ని ఆలోచనలు ఇస్తున్నాను మనసులో, అక్కడికక్కడ తట్టే ఆలోచనలు మీ ముందు పెడుతున్నానండి. సత్యత ఆధారంగా చెప్తున్నాను కాబట్టి నాకే భయం లేదు. ఎవరు ఏ విధంగా భావించినా నేనేమి బాధపడను. ఎందుకంటే సత్యాన్ని ప్రూవ్ చేయాల్సిన పని లేదు. అయినా భగవంతుడు ప్రూవ్ చేస్తున్నాడు. నన్ను తత్వము ఆధారముగా తెలుసుకోవడానికి చాలా సులభంగా తెలుసుకోవచ్చు. సులభ మార్గాన్ని విడిచిపెట్టి మనం కఠిన మార్గాన్ని ఫాలో అవుతున్నాం. ఒకసారి ఆధ్యాత్మికము, ధార్మికం అన్న విషయం మీద మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ రోజున విశ్వవ్యాప్తంగా శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నామండి. విశ్వవ్యాప్తంగా జరుగుతోంది శాంతి కోసం. శాంతి అంతే కదండి. శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. శాంతిగా ఉన్నారంటే మీరు చక్కగా ఉంటారండి, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంబంధాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి, మీరు చాలా ఎంత బాగుంటారంటే సమాజంలో కూడా మీరు మంచి హెల్తీగా ఉంటారు, 100 ఏళ్ళు ఆయుష్ బ్రతుకుతారు, ఎక్కడ సమస్యలు ఉండవు. ఈ శాంతి కోసం మనం ఎక్కడ ఏం చేస్తున్నామండి? బయట వెతుకుతున్నాం. శాంతి కాన్ఫరెన్సెస్ పెడుతున్నారు, తెలుసునా మీకు? ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్.
అర్థమైందండి. చాలా మెడల్స్ ఇస్తున్నారు, ఇంటర్నేషనల్ మెడల్స్ ఇస్తున్నారు, నేషనల్ మెడల్స్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ అంటారు. ఒక్కసారి గమనించండి, అంతర్జాతీయ లెవెల్లోనూ, జాతీయ లెవెల్లోనూ, లేకపోతే మన మన దేశం లెవెల్ అనండి, ఇంకొక మన నగరం లెవెల్ అనండి, ఎన్ని రకాల కార్యక్రమాలు మనం శాంతి కోసం చేస్తున్నాం చూడండి. కానీ ఈ రోజున మనిషి అశాంతిగానే, అలజడిలోనే, టెన్షన్లోనే, సమస్యల్లోనే, స్ట్రెస్, ప్రెషరు అనుకుంటా అనారోగ్యం పాలవుతున్న విషయం సత్యం కాదా అని ఒక్కసారి ఎవరికి వాళ్ళు గుండె మీద చేపెట్టుకుని అడగండి. దీనికి సమాధానం ఎక్కడ? కేవలం ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని అందరూ కూడా శాంతిగా ఉండండి, గొడవ పడకండి, చక్కగా ఉండండి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ అందరూ ఉంది, ఆధ్యాత్మిక సూత్రాలు అవే చెప్తున్నాయి, ఈ భూమి అందరికీ చెందింది, గాలి అందరికీ చెందింది, నీరు అందరికీ చెందింది అని చెప్తున్నా ఎవరు వినడం లేదు కదా. ఘర్షణ, దీనివల్ల అశాంతి, అలజడి. ఇప్పుడు శాంతి అనేది ఎక్కడ నుండి వస్తుంది అన్న సంగతి ధార్మిక మార్గంలో మనం అర్థం చేసుకోలేము. ధార్మిక జగత్తులో శాంతి యొక్క మూలాలు ఎక్కడున్నాయి? ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో డికేడ్స్ అనుకోండి, ఎన్నో సెంచరీస్ అనుకోండి, శాంతి కోసం ప్రయత్నం చేసి ఇన్ని రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఏదో ఒక భౌతిక ఒక సుఖము, భౌతిక ఆనందము, భౌతికంగా నేను అనుకున్న పని జరిగినప్పుడు అప్పుడు శాంతిగా కొంచెం సేపు ఉంటున్నారు. అర్థమైంది. ఏదో కొంతమంది నా ఫ్రెండ్స్ వచ్చారండి, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం కలుసుకున్న ఫ్రెండ్ వచ్చాడు, నిజంగా చాలా ఆనందంగా ఉందండి, మనసు ప్రశాంతంగా ఉందండి. లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఒక ప్రవచనం వినటానికి వెళ్తారు, ప్రశాంతంగా ఉంటారు. అర్థమైందండి. చక్కగా మీ యొక్క ఇంటర్నల్ ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ కానీ, ఒక ఫంక్షన్ కానీ వెళతారు. ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. అంటే మన మనస్సులో అనుకున్నది ఏదైతే జరుగుతుందో ఆ జరిగినప్పుడు ప్రశాంతంగా మీరు అనుభవం చేస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ శాంతి స్థాయిగా ఎందుకు అనుభవం చేయట్లేదు? ఒక ఈవెంట్ మీద ఆధారపడి ఉన్నది. నలుగురు మెచ్చుకుంటే ఆధారపడి, గుడికి వెళితే, లేకపోతే ఎక్కడైనా విందులకు వినోదాలకు వెళితే, లేకుండా ఒక సినిమాకు వెళితే, లేకుండా ఉంటే ఎక్కడో ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకోవడానికి ఒక స్నేహితుడు వచ్చాడు ఆ సమయం. అంటే ఆ ఈవెంట్ మీద ఆధారపడుతూనే మనం శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని ఈ నేషనల్, అంతర్జాతీయ సదస్సులు, శాంతి సదస్సులు, శాంతి మెడల్స్, శాంతి పొందాలి అనేటువంటి విధంగా ఎన్నో సెమినార్లు, వర్క్షాప్లు ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా వర్తమానములోని సగటు మానవుడు అశాంతి, అలజడి, దుఃఖము, కష్టము, నష్టము, గొడవలు దీంతోనే ఉన్నాడు. దాని పర్యవసానంగా అనారోగ్యం. సో ధార్మిక జగత్తులో మనం ఫెయిల్ అయిపోయినట్టే కదండి, అది గుర్తించాలి కదా మనం. ధార్మికము అనేది ఒక లిమిటెడ్ సర్కిల్ అన్నమాట, ప్రపంచాన్ని మొత్తం కవర్ చేయటం లేదు. అక్కడ భౌతికంగా మనం డివైడ్ అయిపోతూ ఉన్నాం. కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, స్త్రీ, పురుష, భాష, దేశము, ఎన్నో రకరకాలుగా విభజింపబడిపోయాం. మళ్ళీ మనం మనుషులమే, అందరినీ మనం మనుషులు అంటారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే అందరూ మనుషులే కదా, యూనివర్సల్ అన్నారు కదా. మనం కూడా హ్యూమన్ బీయింగ్ అంటాం, కానీ ఎక్కడైనా క్రిస్టియన్ బీయింగ్, హిందూ బీయింగ్ అంటామా? కులమాధికాలే విమెన్ బీయింగ్స్ అని, గర్ల్ బీయింగ్స్ అని, యూత్ బీయింగ్స్ అంటాం, అట్లా అనం కదా. హ్యూమన్ బీయింగ్స్, కానీ హ్యూమన్ బీయింగ్స్ గా బ్రతకటం లేదు. ధార్మిక జగత్తులో మనకి వేరే మార్గం లేదండి. ఏదో మనకు అనుకూలంగా జరిగినప్పుడు ఆనందంగా శాంతిగా ఉందాము, లేకపోతే మనం శాంతిని కోల్పోదాం. అశాంతి, అలజడి గుర్తుపెట్టుకోండి. అశాంతి, అలజడి, అలజడి, అనారోగ్యం. అనారోగ్యం మీరు సంపాదించుకున్నంత ఒక్క హాస్పిటల్ బిల్లుకి సరిపోద్ది. ఉన్నటువంటి గుండెపోటు వచ్చింది, అపోలోలో అడ్మిట్ చేశారు, యశోదాలో అడ్మిట్ చేశారు, 50 లక్షలు బిల్లు చేసి పంపించారు 10 రోజులు ఉంచుకొని. దానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. అనిశ్చితమైనటువంటి ప్రపంచంలో నిశ్చితమైనటువంటి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు ఎప్పటికీ కూడా శాంతిగా ఉండే విధానం భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఉదాహరణకు మీకు 1-2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను.
ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే స్థాయి శాంతి, స్థాయి సుఖము అది మనకి కుదురుతుంది. దీనికి ఎటువంటి రుజువులు అక్కర్లేదు, కానీ భగవంతుడు ఎన్నో రుజువులు ఇస్తున్నాడు. అర్థమైందండి? తిరుగులేని సత్యాలు ఇవన్నీ కూడా, తిరస్కరించలేని సత్యాలు. భగవంతుడు ఏమంటున్నాడు? నేను 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. 4వ అధ్యాయంలోని 39వ శ్లోకం. అందులో ఏమంటున్నాడు? కేవలము బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని నా మీద, నేను చెప్పేటువంటి జ్ఞానము మీద శ్రద్ధ పెట్టండి అంటున్నాడు. ఇంకేమనట్లేదండి. మీకు శ్రద్ధ ఉంటే నా మీద శ్రద్ధ ఉంటే, నిశ్చయం ఉంటే నేను మీకు జ్ఞానం చెప్తాను. ఆ జ్ఞానము ద్వారా మీరు సదాకాలిక శాంతిని అనుభవం చేస్తారు. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఒక్క క్షణములో పొందుతారంట పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము. వర్తమాన సమయములో మనుషులకు ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి జ్ఞానము అదే గీతలో ఆ విధంగా లిపిబద్ధము కాబడింది. రెండింటిని ఏమన్నారు? ఆధ్యాత్మిక సంస్థ అన్నారు, ఇది ఆధ్యాత్మిక గ్రంథం అన్నారు. వేరొకటి ఈ విధంగా అనుకోవటానికి లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే నేను జ్ఞానం ఇస్తాను. జ్ఞానం అంటే చెప్పాడు కదా, ఆత్మ పరమాత్మ, ఆత్మ శరీరము వేరు వేరు, ఆత్మల తండ్రి పరమాత్మ సృష్టి చక్రంలో తిరుగుతారు. ఈ విధంగా సంస్కార పరివర్తన, ఈ రాజయోగం ప్రక్రియ, ఇది జ్ఞానం. అర్థమైంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ అన్నాడు. చూసారు ఇక్కడ? ఇంద్రియాలు మీ అదుపాజ్ఞలోకి వస్తాయి. సంయమనము. ఇంద్రియాల ఈ రోజున ఇంద్రియాల వలనే కదా ఇబ్బంది పడుతున్నాం మనము. అది కావాలి, ఇది కావాలి, అది చూశాను, ఇది తిన్నాను, ఇది కావాలి, అది కావాలి అంటే ఇంద్రియ సుఖాలు, అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి ఇంద్రియ సుఖాలపై ప్రాకులాడుతూ మనము మన సదాకాలిక శాంతిని, నిత్యమైనటువంటి శాంతిని విడిచిపెట్టేశాం. అర్థమైందండి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా. ఒకవేళ నేను చెప్పిన మాటను మీరు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్ది మంది ఎవరైతే తెలుసుకుంటారో ఆ కొద్ది మందిలోకి మీరు కూడా వచ్చినట్లయితే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అన్నాడు. పరమశాంతి అంటే మీరు ఊహించుకోరు. ఆ శాంతి అంటే ఎట్లా ఉంటుందండి? పరమశాంతి అంటున్నారు. సదాకాలికంగా ఉండే శాంతి. ఆ శాంతి మీరు దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి కర్మలకి అది కాపాడుతుంది అనమాట. ఇంటర్నల్ గా అంత శక్తిశాలిగా భగవంతుడు శాంతి సాగరుడు. నా ఇల్లు శాంతి ధామము, దాన్ని పరంధామం అంటున్నాం. శాంతి ధామము, నేను శాంతి స్వరూపమైనటువంటి ఆత్మని, కానీ నేను శాంతిగా ఉన్నానంటే ఎక్కడైనా కుదురుతుందండి అది? ఆ ఫార్ములా ఆ విధంగా కుదరకపోవటం ఉంటుంది. అది ఆ విధంగా భావించడం తప్పండి. శాంతి స్వరూపమైన ఆత్మని అని చెప్తున్నాడు కదా. అందుకని ఏమంటున్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి అన్నాడు. అచిరేణ అంటే ఏంటి? ఒక్క క్షణం అంట. అధిగచ్చతి అంటే పొందుతాం. 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో తీసుకెళ్తున్నాను. ఓక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. భగవంతుడు సుహృదం సర్వభూతానం అన్నాడు. ఇంకా వేరే అక్కర్లేదండి ఆ శ్లోకంలో. అందరి పట్ల వెల్ విషర్, అందరి యొక్క సుహృదయత అంటే గాడ్ ఈజ్ వెల్ విషర్ ఫర్ ఎవ్రీవన్ అన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే దృష్టితో చూస్తాడంటే భగవంతుడు. సుహృదం సర్వభూతానాం, ఆ విధంగా సర్వలోక మహేశ్వరం. నేను ఒక్కడినే భగవంతుణ్ణి. ఎన్ని శ్లోకాలు 100 శ్లోకాలు చెప్తానండి మీకు భగవంతుడు ఒక్కడేనని. అర్థమైందండి? నేను ఒక్కడినే భగవంతుడిని మొత్తుకుంటున్నా కూడా లేదండి, నా నమ్ముకున్న భగవంతుడు వేరు, వీరు భగవంతుడు వేరు అని కొట్టుకుంటూ కూర్చుంటే శాంతి వస్తుందా? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం. ఆ విధంగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడే మీరు శాంతి మృచ్యతి అన్నాడు. శాంతిగా ఉంటారు.
భగవంతుడు చెప్పిన శాంతి టెంపరీ శాంతి కాదండి. ఏదో నాకు అనుకున్న పదార్థం తింటే శాంతి, సినిమా వెళ్తే శాంతి, నా స్నేహితుడు నన్ను కరుణించి అది నాకేదో మెడల్ వచ్చింది, చాలా గొప్ప గొప్పగా అందరూ ప్రశంసించారు, సన్మానం చేశారు, అది కాదు. అవన్నీ టెంపరీ. సన్మానం చేసినప్పుడు మీరు పొంగిపోయారు అంటే, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మీరు కృంగిపోతారు. అప్ అండ్ డౌన్ శాంతి కాదు భగవంతుడు ఇచ్చేది. దీన్ని బట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ధార్మికములో మనకి ఇటువంటి సిచ్యువేషన్ తల కింద పెట్టుకొని పైన కాళ్ళు పెట్టుకుని 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసినా రాదు. ఆధ్యాత్మికతలోని ఆత్మ జ్ఞానము ద్వారానే, పరమాత్మ యొక్క జ్ఞానము ద్వారా, పరమాత్మ ఒక్కడే ప్రపంచానికి అందరికీ విశ్వాత్మలందరికీ తండ్రి అని మనం గుర్తించినప్పుడు అప్పుడే అన్యోన్యంగా ఉంటాము. భగవంతుడు అందరివాడు, నేను కూడా అందరివాడిని. ఆయన గాడ్ అవుతే నేను మాస్టర్ గాడ్. అర్థమైందండి? ఆ విధంగా మనకు శాంతి. ఇప్పుడు మనం ఈ చర్చను ముగిద్దాం. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ విధంగా, ఎందుకంటే స్పష్టమైన విషయాలు చర్చించుకుంటున్నామండి. ఏదో గాలి కబుర్లు చర్చించుకోవడం లేదు, స్పష్టమైన విషయాలు. దీనిని ఎవరు కూడా తిరస్కరించలేరు. ఎందుకంటే నేను గీత వచ్చినప్పటికీ నేను భగవాను వాచి చెప్తున్నాను, 100% చెప్తున్నాను, ఎక్కడ గీత దాటకుండా చెప్తున్నాను. ఇప్పుడు మనము సన్యాసము, యోగము. ఈ సన్యాసము, యోగం అనేది చాలా ఇప్పటి వరకు మనము చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. అపార్థం అంటారు చూసారు, అపార్థం చేసుకున్నాం. భగవంతుడు ఎంత స్పష్టంగా ఎన్ని శ్లోకాలలో చెప్తున్నాడండి. కర్మ సన్యాస యోగం. సన్యాసము అంటే కర్మలను సన్యసించటము కాదు, నీలో ఉన్నటువంటి రుగ్మతలు ఏదైతే ఉందో, ఆత్మలో పట్టిన చీడ, ఆత్మనే మరిచిపోయినటువంటి సన్నివేశం. 24 గంటలు నేను దేహమని జీవితాన్ని గడపటం, నేనే అన్ని చేస్తున్నాను, నేనే అన్ని సాధిస్తున్నాను, అంతటికి నేనే ముఖ్యమైన వాడిని అనుకోవడం, పొసెసివ్నెస్, ఇగో, ఐ ఆమ్ ద డూయర్, నేనే కారణము అని భగవంతుడు అంటున్నాడు కదా. నువ్వు కారణం కాదురా నాయనా. మనం చర్చించుకున్నాం, నీ త్రిగుణాలు, నీ గుణాలు నిన్ను ఆ విధంగా చేయిస్తున్నాయి. తప్పుడు పనులు చేయించినా, మంచి పనులు చేసినా నీ గుణాలు కారణం. గుణాలు మార్చుకో. అర్థమైందండి? కర్మ సన్యాసం అంటే ఏంటంటే కర్మని విడిచిపెట్టడం కాదు. అదే యోగం అంటే ఏమిటి? యోగం అంటే స్వయాన్ని ఆత్మగా భావించుకొని, ఆత్మల తండ్రి పరమాత్మ అన్నటువంటి సత్యాన్ని గుర్తించి, పరమాత్మతో ఆ కనెక్షన్, డివైన్ కనెక్షన్ ని మనం జోడించి, భగవంతుడి నుండి శక్తులు, గుణాలు తీసుకొని చక్కగా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం అన్నమాట. ఇది అంతేగాని ఇప్పుడు మన వర్తమానములో మనము చూసినటువంటి విధానము చూసినట్లయితే వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగం అనేటువంటి డైమెన్షన్ మిస్ చేశారు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? సాంఖ్య యోగో పృథగ్బాల ప్రవదంతి నా పండితా. ఈ రెండు వేరు వేరు అని చెప్పి ఇమ్మెచ్యూర్ గా ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. కానీ పండితులు, సర్వము తెలిసినటువంటి పండితులు ఆ విధంగా అన్నారు. రెండు ఒకటే. ఏ మార్గాన అంటే అర్థం ఏమిటి? నువ్వు ఒక సన్యాసి చెప్పినటువంటి మార్గాన వెళ్ళినా కూడా పరమాత్మని చేరుకునే విధానమే చెప్పాలి. కానీ ఈ రోజున చెప్పటం లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని విస్మరించారు. యోగం అంటే ఆత్మజ్ఞానాన్ని విస్మరించినట్లే. యోగం అంటేనే ఆత్మ పరమాత్మ కలయిక. ఇండివిజువల్ కాన్షియస్నెస్ కనెక్షన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. దిస్ ఈస్ కాల్డ్ యోగా యాజ్ పర్ ద డెఫినిషన్ గివెన్ ఇన్ గూగుల్. అర్థమైందండి? యోగా ఇండివిజువల్ కాన్షియస్నెస్ ప్లస్ యూనివర్సల్ కాన్షియస్నెస్, ఇది యోగం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం మీకు వింటే ఈజీగా అర్థమవుతుందండి. అన్ని శ్లోకాలు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ నేను అర్థంతో పాటు వెళ్తాను. తత్వం యాంగిల్లో వెళుతున్నాను కాబట్టి నాకు ఇలా చదువుకుంటేనే ఆ శ్లోకం వచ్చేస్తుంది. అర్థమైందండి? ఒక్కసారి మీకు ఏ శ్లోకం తీసుకెళ్తున్నానండి? 5వ అధ్యాయంలో మనం వెళ్తున్నాం కదా. 5వ అధ్యాయంలోని 6వ శ్లోకంలోకి తీసుకెళ్తున్నాను. 5వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని చక్కగా మీరు రాసుకొని వినండి. మీ దగ్గర కూడా పుస్తకాలు ఉంటే తర్వాత నేను చెప్పిన తర్వాత ఈ విశ్లేషణ దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి. చాలా చక్కగా అర్థమవుతారు. అరే, నా గురించే ఇంత జ్ఞానం ఉంది, నేను ఇప్పటి వరకు నన్ను నేను దూరం చేసుకున్నాను భగవంతుడి దగ్గర నుంచి, అందుకనే రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడుతున్నాను. 5వ అధ్యాయం 6వ శ్లోకంలో ఏమంటున్నాడు? సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఇది శ్లోకం. సన్యాసస్తు మహాబాహో, ఏ మహాబాహో అంటున్నాడు అర్జునుడిని. మహాబాహు అంటే స్థూలమైన బలం, బలం గురించి చెప్పడం లేదండి. ఆంతరిక బలం అన్నమాట, విల్ పవర్ అంటారు చూసారా, దాన్ని ప్రవోక్ చేస్తున్నాడు అనమాట. హే మహాబాహో, సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత. ఒక్కొక్క పదం విడ కూడా చెప్తాను మీకు. సన్యాసము అంటే, అయోగత అంటే యోగము లేకుండా కేవలము ఫిజికల్ గా చేంజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ఆ విధంగా నీవు జీవించటం కష్టము అంటున్నాడు. దుఃఖం అంటే కష్టం అనమాట. అక్కడ దుఃఖం అంటే ఏడవడం కాదు. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సన్యాసస్తు 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 మహాబాహు దుఃఖమాప్తుమయోగత. అయోగత అర్థమైంది కదండి. యోగము, యోగ్యత, అక్కడి నుంచి వచ్చింది యోగ్యత అని కూడా. యోగము, అయోగము, అయోగం అంటే వియోగము. అంటే యోగం యొక్క జ్ఞానము లేకుండా కేవలము భౌతికంగా నేను ఇల్లు వాకిలి విడిచిపెట్టినట్లయితే, భార్యాబిడ్డల్ని త్యాగం చేసి నేను అడవిలోకి వెళ్ళిపోయినట్లయితే ఆ విధంగా బ్రతకటం కష్టం అంటున్నాడు భగవంతుడు. నిజంగా కదండి. మనసుతో అన్నీ కూడా ఇంటర్నల్ గా ఏవేవో ఆలోచనలు ఉండాము. అక్కడ అడవిలో వెళ్ళిపోయి ఒక గుహలో కూర్చుని ఉంటారు ఒక ఋషి ముని అనుకోండి. అక్కడ కూర్చుని, ఎందుకంటే మనసు యొక్క నాలెడ్జ్ లేదు, బుద్ధి యొక్క నాలెడ్జ్ లేదు. యోగం అంటే ఆత్మ యొక్క నాలెడ్జ్ లేకపోతే మనసు, బుద్ధి, సంస్కారాల యొక్క జ్ఞానము లేదు. ఆత్మ యొక్క జ్ఞానము లేకపోతే పరమాత్మ యొక్క జ్ఞానము లేదు. సో ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము లేదు అంటే 24 గంటలు భౌతిక తత్వంలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి అక్కడ ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయా? గోలో కూర్చుని నేను ఏ విధంగా ఆశ్రమం పెట్టుకోవాలి, ఏ విధంగా నా శిష్యుల్ని తయారు చేసుకోవాలి, ఏ మార్గాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాను వీళ్ళని, ఏ విధంగా నేను పేరు ప్రతిష్టలతో ఒక పెద్ద స్వామీజీగా ఎలాగ నేను అవ్వగలుగుతాను, అటువంటి ఆలోచనలు నడిపిస్తున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా కర్మయోగులు అంటున్నాడు. ఏ విధంగా కర్మ సన్యాసి, భగవంతుడు నిర్వచించినటువంటి కర్మ సన్యాసి ఆ డెఫినిషన్ లోకి ఏ విధంగా వస్తాడు అంటున్నారు. ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా, బుద్ధి నేత్రం తెరుచుకుంటే చాలు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తం అని, ఆప్తం అంటే కలుగుతుంది, దుఃఖం ప్రాప్తిస్తుంది. దుఃఖం అంటే ఇక్కడ ఏడవడం చెప్పి కాదని కష్టం అవుతుంది అంటున్నాడు. చాలా కష్టపడాల్సి వస్తుంది అంటున్నాడు. అయోగత అంటే యోగము లేకుండా కేవలము శరీరం యొక్క డ్రెస్ మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుని, ఆ విధంగా ఇంకొక అడ్రస్ మార్చుకుని, ఇక్కడ ఉన్నటువంటి నేను ఫలానా గుంటూరులో ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ తీసుకుని నేను హిమాలయ పర్వతాల దగ్గర ఒక గుహ ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చున్నంత మాత్రాన నీవు పరమాత్మని ప్రాప్తి చేసుకుంటావా? ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్నమాట. ఎలాగ పరమాత్మని నువ్వు ప్రాప్తి చేసుకుంటావు? భగవంతుడు పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి యోగము అని పద్ధతి పెట్టాడు. అందుకని ప్రతి అధ్యాయం చివరన యోగము యోగం అంటే నేను ఏమి చెప్పినా యోగమే. 18 అధ్యాయాలు 574 శ్లోకాలు నేను యోగం గురించే చెప్తున్నాను. అంతకంటే ఇంకేం కావాలి? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే 93 శ్లోకాల్లో యోగము అని అన్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు అయోగత. అర్థమైంది కదండి. ఇప్పుడు 2 పంక్తులు అయిపోయాయి. సన్యాసస్తు మహాబాహో ఒక పంక్తి, దుఃఖం ఆప్తుం అయోగత. అర్థమైందండి. యోగయుక్త మునిర్బ్రహ్మ అన్నాడు. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి అన్నాడు. యోగయుక్తం అంటే ఎంత సింపుల్ గా చెప్పాడండి. సంస్కృతం లేదేమీ లేదండి. కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలచుకుంటాను, బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతాను. పరమాత్మ సృష్టి మీద అవతరించి ఎన్ని లక్షల మందికి జ్ఞానోదయం కలిగించాడు. నేనెందుకు ఆ జ్ఞానోదయం కలిగినటువంటి వాళ్ళలో నేనెందుకు ఉండకూడదు? నాకు ఈ దివ్యమైనటువంటి జ్ఞానం ఈ రోజున నా అదృష్టం బాగుండి ఫలానా డాక్టర్ ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క సంస్కృతి సంపద అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ కూడా ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు అని చెప్పి మనకు అనిపించట్లేదండి. ఖచ్చితంగా చూడండి, 75 సంవత్సరాల ఏజ్ లో కూడా ఇటువంటి ప్రక్రియ పెట్టుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఈ సమయంలో కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన టైం కూడా సాక్రిఫైస్ చేసి ఈ కార్యక్రమమే చాలా ముఖ్యం అండి అని చెప్పి చేస్తున్నారు. చూసారా?
నిజంగా అండి ఆ విషయాన్ని గుర్తించండి, గౌరవించండి, ఆ యొక్క ఛానల్ని ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏం చేయాలని చేయండి. ఇటువంటి ఛానల్స్ అభివృద్ధిలోకి రావాలి. అర్థమైందండి. ఎందుకు పనికి రాకుండా మన మనసును పాడు చేసి ఆత్మని కుళ్ళబెట్టేటువంటి ఛానల్స్ కి లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్స్, లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. కేవలం ధనాన్ని ఆశించి చేస్తున్నారు కానీ అర్థమైందండి. ఇంకొక వేరే కారణం ఏం కాదు. యోగయుక్తో మునిర్ బ్రహ్మ ఏమంటున్నాడు? యోగయుక్తం అంటే ఏమీ లేదండి, చాలా సింపుల్. స్వయాన్ని నువ్వు శరీరం ఒకటే కాదురా నాయనా, శరీరము ఆత్మ, శరీరము వినాశి, ఆత్మ అవినాశి, అవినాశి ఆత్మ శరీరానికి యజమాని, ఆత్మ నేను ఆత్మని, ఇది నా దేహము. ఇప్పుడు నేను అన్నప్పుడు ఇది వజ్రము, వజ్రము ఇంపార్టెంటా, ఈ వజ్రం ఉన్నటువంటి పెట్టి ఇంపార్టెంటా? యోగయుక్తుడు అంటే బుద్ధినేత్రాన్ని తెరుచుకొని స్వయాన్ని ఆత్మిక స్థితిలో ఉండి ప్రతినిత్యం అభ్యాసం చెయ్యాలి. దీనికి ఉన్న పడంగా రాదండి. ఇది చెప్పడం బాగుందండి, ఎలాగండి సాధ్యం కాదు. 25 లక్షల మంది సాధ్యం చేసి చూపించారు మీకు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఎక్కడ దిగొచ్చారా? ఖచ్చితంగా మీకు గట్టి సంకల్పం ఉంటే చాలు. యోగయుక్తుడు అంటే ఏంటంటే యోగిక స్థితిలో, పరమాత్మక స్మృతిలో, ఆత్మిక స్థితిలో నిరంతరము అది సత్యమైనటువంటి కనెక్షన్, ఇది హయ్యెస్ట్ కనెక్షన్. దీనికంటే మించినటువంటి విధానము లేదు. పరమాత్మ గుణాలు మనము దొంగిలించడం అన్నమాట. పరమాత్మక గుణాలు, శక్తులు లాక్కోవడం పరమాత్మ నుండి. అర్థమైంది? ఎంత మందికైనా ఇచ్చేటువంటి శక్తి ఆయనలో ఉంది. అందుకనే ఆయన సర్వశక్తివంతుడు. పరిమిత శక్తి కాదు. మనుషులైతే ఏదన్నా ఏదన్నా జంతరమంతరు చేసి ఒకరిద్దరికి ఏదన్నా చేయొచ్చు, అని అందరికీ చేయలేరండి. ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని జోడింపబడి ఉండడం. యోగయుక్తో మునిర్ బ్రహ్మ అన్నాడు. ముని అంటే మౌని. మౌని అంటే ఏంటి? ఆత్మిక స్థితిలో ఉన్నవాడిని మౌని అంటారు. అంటే మౌనం ధారణ చేసిన వాడు. అక్కడి నుంచే వచ్చింది ముని అనే పదం, అక్కడి నుంచే వచ్చింది. అసలు మునులు అంటే ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా లిమిటెడ్ గా జస్ట్ జెస్చర్స్ తో ఉండి అందరికీ దృష్టి ఇస్తూ పరమాత్మక పరిచయాన్ని ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళని ముని అంటారు. యోగయుక్తో ముని బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అంటే అక్కడ ఏంటి? పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, లోకేశ్వరుడు, మహేశ్వరుడు, భగవంతుడు, ఇదనమాట. యోగయుక్తో మునిర్బ్రహ్మ. ఎప్పుడైతే ఈ విధంగా సన్యాసస్తు మహాబాహు దుఃఖమాత్మయోగత యోగయుక్త స్థితిలో ఉన్నట్లయితే మునిర్బ్రహ్మ అచిరేణాది గచ్చతి. అంటే ఆ విధంగా అంటే ఒక్క క్షణములోనే బ్రహ్మ అంటే భగవంతుణ్ణి పొందుతాడంట, ప్రాప్తి చేసుకుంటాడంట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేణాది గచ్చతి. ఒక క్షణంలో భగవంతుడిని ప్రాప్తి చేసు. అంతకంటే కావాలండి? భగవంతుడి ప్రాప్తి కంటే మీరు ఏదైనా గొప్ప పని చేస్తున్నారా చెప్పండి? బిజీగా ఉన్నామండి, మాకు కుదరదు అనుకోవడానికి అంతకంటే గొప్ప పని ఏమన్నా ఉందా? పరమాత్మ మన కల్పములు, అరకల్పము, ఎన్నో జన్మలు, సత్య త్రేతాయుగాలు ఎన్నో జన్మలు, భోగ భాగ్యాలతో కూడుకున్న జన్మలు మనకి ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ప్రతినిత్యం ఒక్క అరగంట 30 గంట సమయాన్ని తీయండి నాయనా. నేను సృష్టి మీద అవతరించాను, దీనికి ఎటువంటి సందేహపడకండి. 100% మీరు కూడా ఒప్పుకుంటారు. రండి, 1200 నెలలు, 100 సంవత్సరాల జీవితం అంటే 36,500 రోజులు, ఒక 100 సంవత్సరాల జీవితం అంటే అందులో కనీసం ఒక 30 రోజులు తీయండి, ఒక 50 రోజులు తీయండి, ఒక 100 రోజులు తీయండి, మీకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే నిశ్చయాత్మక బుద్ధితో వెళ్ళాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటాడు 2వ అధ్యాయం 41వ శ్లోకంలో. వ్యవసాయాత్మిక బుద్ధి కావాలి. అంటే సంశయాత్మిక బుద్ధి కాదు. నిజమేనా కాదా చూద్దాము, టెస్ట్ చేద్దాము, వాళ్ళతో ఆర్గ్యూ చేద్దాము, గొడవ పెడదాము, ఈ విధంగా చేస్తే మీరు 100 సంవత్సరాలు వెళ్ళినా మీకేమీ కాదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాప్యంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అంటాడు. ఒకసారి నిశ్చయాత్మక బుద్ధి కాకుండా సంశయాత్మక బుద్ధితో కానీ వెళ్ళినట్లయితే ఏమంటున్నాడండి? ఆ విధంగా మీకు ఎటువంటి ప్రాప్తి జరగదు అంటున్నాడు. బహుశాఖలుగా అక్కడ భగవంతుడే, ఆయన చెప్పింది కరెక్టు, భగవంతుడు చెప్పింది కరెక్టు, వీరు చెప్పింది కరెక్టు, ఆ గురుగారు చెప్పింది మంత్రం కరెక్టు, మొన్న ఎక్కడో వెళ్ళాను సత్సంగంలో అది కరెక్టు. ఈ విధంగా బహుశాఖ అనంత అంట, అనంతంగా మీ యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉన్నట్లయితే మీరు దాన్ని ఏమంటున్నాడు? అవ్యవసాయాత్మిక బుద్ధి అంటున్నాడు. దానివల్ల పరమాత్మ ప్రాప్తి జరగదు. ఇది ఈ శ్లోకంలోని తత్వము.
ఇప్పుడు ఈ శ్లోకము బ్రహ్మ మన భాష్యకారులు ఏ విధంగా రాశారో ఒకసారి తీసుకుని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ముగించుకుందామండి. 5వ అధ్యాయంలోని 6వ శ్లోకం. కానీ ఓ అర్జున, కానీ అన్నాడంటే ముందు శ్లోకంతో లింక్ ఉంటుంది అనమాట. మనం చదువుకున్నాం కదా, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యం అన్నాం కదా. ఏదైతే ఒక సాంఖ్య యోగి, ఒక సన్యాస యోగి, ఒక జ్ఞాన యోగి ప్రాప్తి చేసుకుంటాడో అదే కర్మయోగి కూడా ప్రాప్తి చేసుకుంటాడు అని చెప్పుకున్నాం. దానికి కంటిన్యూషన్ అనమాట. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక, చాలా జాగ్రత్తగా వినండి, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము, అర్థమైందండి? సన్యాసం అంటే ఏంటి? కర్మయోగం లేకుండా ఒట్టి సన్యాసం. ఒట్టి సన్యాసం అంటే ఏం చేస్తామండి? నేను సన్యాసిగా మారాలి అనుకుంటున్నాను, ఒక పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటున్నానండి మీరు ఇవ్వండి అంటే వాళ్ళు మనకు వస్త్రాలు, వ్యవహారం, ఈ విధంగా మనకి దాని ఆహార్యం తాగు ఒక సెట్ మొత్తం ఇచ్చేస్తారు, ఒక కిట్ లాగా ఇచ్చేస్తారు. అర్థమైంది? ఏమంటున్నాడు? కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా, చూడండి, సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట అన్నాడు. ఇవన్నీ కూడా మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మన కంట్రోల్లోకి రావాలి. శరీరంతో పాటు 23 ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకున్నాం చూసారా? 5 పంచతత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు. దీనికి అధినేత ఆత్మ. అర్థమైందండి? అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ? మనస్సు అంటే సన్యాసము అంటే అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట అంటే అహంకారమును త్యజించుట. ఇదంతా నా వల్లే జరుగుతుంది అని భావించడం. అర్థమైందండి? అటాచ్మెంట్, ఆ పొసెసివ్నెస్, దాన్ని మనం త్యజించటం. త్యజించుట కష్టము అన్నాడు. ఇవన్నీ త్యజించడం కష్టం అంటున్నాడు. ఏది? కర్మయోగం లేకుండా. కర్మయోగము లేకుండా ఇవన్నీ చేయటము, మనసును అదుపులో పెట్టుకోవాలి, బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి, శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇది కష్టం నాయన అంటున్నాడు. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి, భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. అర్థమైందండి? భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా, అక్కడ నచిరేణ అన్నాడు చూసారా? నచిరేణ ఒక్క క్షణం, శీఘ్రముగా పొందగలుగుతాడు. అర్థమైందండి? ఈ చర్చలు ఇక్కడితో మనం ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన శ్లోకము, అందులో లోతైన తత్వాన్ని ఈ విధంగా సాంఖ్య మరియు కర్మ, సాంఖ్యయోగము, కర్మయోగము, సన్యాసము మరియు కర్మ, ఈ కర్మయోగం, ఈ విధంగా రెండింటి మధ్య ఎటువంటి భేదము లేదు, రెండు కూడా ఒకే గమ్యానికి మనం తీసుకుని వెళుతోంది అని స్పష్టం చేసే మరొక శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను సమగ్రంగా విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు.